ఇరాన్ ఇప్పుడు కొత్త వెపన్స్ ని యూజ్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నిషేధంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన క్లస్టర్ బాంబుని ఇజ్రాయెల్ పై ఉపయోగించింది. అసలేంటి క్లస్టర్ బాంబ్? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య గత కొన్ని రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాలు పరస్పర దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా రణరంగంగా మారింది. తమపై దాడి చేసేందుకు ఇరాన్ క్లస్టర్ బాంబులను ఉపయోగించిందని టెల్ అవీవ్ దళాలు ఆరోపించాయి. ఈ క్షిపణి వార్హెడ్ 7 కిలోమీటర్ల ఎత్తులో పేలి 20 చిన్న మందుగుండ సామగ్రిగా విడిపోయి పలు ప్రాంతాల్లో పడ్డాయని హోమ్ ఫ్రంట్ కమాండ్ తెలిపింది. ఇరాన్ కు చెందిన ఇతర బ్యాలిస్టిక్ క్షిపణుల కంటే ఈ క్లస్టర్ బాంబు క్షిపణులు భారీ ముప్పును కలిగిస్తాయని టెల్ అవీవ్ అధికారులు వెల్లడించారు. అయితే ఇజ్రాయెల్ కథనాల ప్రకారం ఈ క్షిపణుల్లో ఒకటి అజోర్లోని మధ్యపట్నంలో ఉన్న ఓ నివాసాన్ని తాకినట్టు తెలుస్తోంది. అయితే దీని కారణంగా పెద్దగా ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. కాగా ఇందులోని కొన్ని బాంబులు పేలకుండా ఉన్నాయని, ఇవి పౌరుల ప్రాణాలకు నష్టం కలిగిస్తాయని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో తమ ప్రజలను అప్రమత్తం చేసినట్టు వెల్లడించారు. అలాంటి వాటిని గుర్తిస్తే పౌరులు వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలని హెచ్చరించారు. అంతేకాదు యుద్ధ తీవ్రతను పెంచేందుకు ఇరాన్ ప్రయత్నిస్తుందన్నారు. మరోవైపు 2008లో 111 దేశాలతో సహా 12 ఇతర సంస్థలు క్లస్టర్ బాంబుల ఉత్పత్తి, నిల్వ, బదిలీ, వాడకంపై అంతర్జాతీయంగా నిషేధించినట్లు తెలిపే పేపర్లపై సంతకం చేశాయి. అయితే ఇరాన్, ఇజ్రాయెల్ మాత్రం అందులో చేరేందుకు నిరాకరించాయి.